సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మొదటగా పిఎస్ఎల్వి 59 ఇది ఎప్పుడు ప్రయోగించారంటే డిసెంబర్ 5, 2024. ఎక్కడి నుంచి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఓకే, దీని యొక్క ప్రాజెక్ట్ ఫర్ ఆన్బోర్డ్ అనాటమీ ప్రోబ్ మిషన్ అన్నమాట. అలాగే ఇది షార్క్ నుంచి ఎన్నోదంటే 95వ ప్రయోగం. అలాగే పిఎస్ఎల్వికి ఇది 61వ ప్రయోగం. నెక్స్ట్ దీని లైఫ్ టైం వచ్చి 2 ఇయర్సే ఉంటుంది. అలాగే దీనికి అయిన ఖర్చు ఏంటంటే 1800 కోట్లు. నెక్స్ట్ వచ్చి జీశాట్ N2 ఇది ఎప్పుడు ప్రయోగించారంటే నవంబర్ 19, 2024. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారంటే యుఎస్ఏలోని ఫ్లోరిడా నుంచి. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళిన ర్యాకెట్ ఏది ఉందంటే ఫాల్కన్ 9. ఎందుకంటే ఇది హెవీ వెయిట్ అనమాట. మన ఇండియా దగ్గర అంత టెక్నాలజీ లేకపోవడం వల్ల ఎలాన్ మస్క్ సంస్థ అయిన స్పేస్ ఎక్స్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. దీని లైఫ్ టైం వచ్చి 14 ఇయర్స్. దీని యాక్చువల్ బరువు ఎంత ఉంటుందంటే 4700 కేజీలు. యూరోపా క్లిప్పర్ ఇది యూరోపా అంటే మనకు తెలుసు బృహస్పతి గ్రహాలన్నింటిలో పెద్దది. దాని చుట్టూ తిరిగే ఒక ఉపగ్రహం లాంటిది. అంటే మనకి మూన్ ఎలాగో బృహస్పతికి యూరోపా అలా అనమాట. సో దాని మీద రీసెర్చ్ చేయడానికి నాసా వాళ్ళు పంపించిన ఒక శాటిలైట్. ఇది ఎప్పుడు ప్రయోగించారు అక్టోబర్ 14, 2024. ఎక్కడి నుంచి అంటే కెన్నెడీ స్పేస్ సెంటర్. అలానే ఏ ర్యాకెట్ ద్వారా పంపించారంటే ఫాల్కన్. నెక్స్ట్ ఇది 2030 నాటికి బృహస్పతిని చేరుకుంటుంది. అలాగే ఎస్ఎస్ఎల్వి D3 ఇది ఎప్పుడు ప్రయోగించారంటే ఆగస్టు 16, 2024. ఎస్ఎస్ఎల్వి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించామంటే మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సార్ నుంచి. ఓకే, దీంట్లో ఏం తీసుకెళ్ళిందంటే ESO 8 SR-0 డోమోసై గ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడం తీసుకెళ్ళింది. నెక్స్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది పోఖ్రాన్ 2, పోఖ్రాన్ 1 and 2. పోఖ్రాన్ 1కి 50 ఇయర్స్ అయింది. అంటే ఇది 1974 మే 18 ప్రయోగించారు. ఎక్కడి నుంచి పోఖ్రాన్ అంటే ఇది రాజస్థాన్లో ఉంది. అలాగే దీనికి పేరేంటంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ, అంటే బుద్ధుడు నవ్వాడు అని. అలాగే పోఖ్రాన్ 2 1998 మే 11 ప్రయోగించారు. దీనికి ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. మిషన్ దివ్యాస్త్ర అనేది అగ్ని 5 క్షిపణికి సంబంధించింది. ఇది ఎప్పుడు ప్రయోగించారంటే మార్చ్ 5, 2024. అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ అబ్దుల్ కలాం ద్వీపం ఎక్కడుంది అంటే ఒడిస్సాలో ఉంది. అలాగే ఈ అగ్ని 5 యొక్క రేంజ్ వచ్చి మనకి 5 to 5800 km అనమాట. 5000 km to 5800 km వరకు ఉంటుంది. దీంట్లో వాడి టెక్నాలజీ ఏముందంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ MIPR. తొలి మనం ఇస్రో చేపట్టే ప్రాజెక్ట్ ఏంటంటే గగన్యాన్ అంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర. దీనికోసం 4 ఆస్ట్రోనాట్ని మనం సెలెక్ట్ చేశారు. అందులో ప్రశాంత్ బాలకృష్ణన్ అయ్యర్, నెక్స్ట్ అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా. ఓకే, దీని బడ్జెట్ వచ్చి మనకి అక్షరాల 9000 కోట్లు. ఇది ఈ ఇయర్ 2025లో ప్రయోగించాలని ఇస్రో చూస్తుంది. నెక్స్ట్ ఆదిత్య L1 అంటే ఇది సూర్యుడిపై ప్రయోగించిన శాటిలైట్. ఇది ఎప్పుడు ప్రయోగించారంటే 2023 సెప్టెంబర్ 2 ప్రయోగించారు. అది కూడా స్పేస్ సెంటర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అండ్ దీనికి వచ్చే పేరు వచ్చి సూర్యయాన్ 1. దీన్ని తీసుకెళ్ళిన రాకెట్ ఏదైతే ఉందో PSLV 57. దీని లైఫ్ టైం వచ్చి 5 ఇయర్స్. అలాగే PSLV 58 దీన్ని కూడా ప్రయోగించి జనవరి 1, 2024 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి. ఇది ఏ ర్యాకెట్ తీసుకుంది XPOSAT అండ్ VSAT. ఈ VSAT మీన్స్ ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్. ఇది ఎవరంటే కేరళ ఇంజనీరింగ్ కాలేజ్
ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారన్నమాట. అంటే ఈ ఎక్స్పోసాట్ మెయిన్ ఏంటంటే బ్లాక్ హోల్ రీసెర్చ్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అలాగే ఈ వీసాట్ ఉంది కదా, ఇది కూడా క్లైమేట్ చేంజెస్ స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది.